దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, కళ్ళున్నాయి, చుట్టూ అతి సుందరమైన అతి విశాలమైన ప్రపంచం ఉంది. ఎన్నో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఉన్న వస్తువులని ఉన్న కంటితో యథాతథంగా మనం చూడాలి అనంటే మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురు లేకపోతే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం దేన్ని గమనించలేం. వీటిని తన్నుకుంటూనో లేకపోతే వాటి మీద పడిపోయి అనవసరంగా ఒంటిని మనం ఇబ్బందులు పాలు చేసుకోవడమో అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసును. ఇది బయటి ప్రపంచంలో. మరి లోపలి ప్రపంచంలో ఉండేటటువంటి తత్వాలని మనం తెలుసుకోవాలంటే ఏం కావాలి? తెలుసుకోవాలనుకునే మనం కావాలి. తెలియాలనుకునే తత్వం ఏమిటో మనకి తెలియాలి. దాన్ని మనకి అందించేటటువంటి సాధనం ఏదైనా కావాలి. ఏమిటా సాధనం? ఏమిటా వెలుతురు? లోపలి తత్వాలని, బయటకు కనిపించే వాటిని లౌకికాలు అని అంటారు. లౌకికం అంటే ఈ లోకానికి సంబంధించినవి అని అర్థం. మరి ఈ లోపలి తత్వాలని ఏమంటారు? ఇది లోకంలో కనిపించేవైతే కాదు కదా, వాటిని అలౌకిక తత్వాలు అని అంటారు. ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఇతరమైనటువంటి దేవతా విషయకమైనటువంటివి, లేదు రకరకాల స్వభావాలకు సంబంధించినవి, వీటికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అలౌకికము అని అంటాం మనం. ఈ అలౌకిక వస్తు సాక్షాత్కారం కావాలి అంటే ఏం చేయాలి? దానికి కూడా వెలుతురు కావాలి. బయట వాటికి వెలుతురు కావడం ఎంత అవసరమో, లోపల వాటిని చూడాలన్నా మనకి వెలుతురు కావాలి. ఆ వెలుతురికే పేరు శాస్త్రము. మన పూర్వాచార్యులు చెప్పారు మనకి, హర్తుం తమః సదసదీచ వివేక్తుమీశః మానం ప్రదీపమివ కారుణికో దదాతి. కారుణిక పరమ కృపాళు అయినటువంటి పరమాత్మ మనకి శాస్త్రాన్ని ప్రసాదించెను. దేనికి? హర్తుం తమః, చీకటి పోగొట్టడానికి, బయట దీపంలాగా లోపలి చీకటి పోగొట్టడానికి. అంతేకాదు సత్ అసత్, కొన్ని మనకి కనిపించేవి,
కొన్ని మనకి కనిపించనివి, ఉన్నవి లేనివి కాదు. సత్ అంటే మనకి అందేవి, అసత్ మనకి అందనివి, కనిపించనివి. సత్ అసతీచ వివేక్తుం, ఈ రెండిటిని కూడా విడదీసి చూసుకోవటానికి ఈశః, ఈ జగత్తునంతటినీ శాసించే తత్వమేదో అది మానం ప్రదీపమివ. లోకంలో మనకు కావాల్సింది ఒక దీపం కావాలి. చీకట్లో చూసుకోవాలంటే ఆ దీపాన్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు కదా. ప్రమిదల్లో ఒక ఒత్తి, ఒక నెయ్యో నూనె, ఏ కైండ్ ఆఫ్ కొహెసివ్ మెటీరియల్, రైట్. ఏదో ఒక స్నిగ్ధత కలిగినటువంటి ఒక ద్రవ్యం, స్నేహం కలిగినటువంటి ఒక ద్రవ్యం, ఒక ఆయిల్ లాంటిది దాంట్లో పోస్తే అదొక దీపం వెలుగుతుంది. కొన్ని చోట్ల మనకి ఈ దీపం కంటే ఇంకా విలక్షణంగా ఉండే దీపాలు ఉంటాయి. జలమే ఇంధనంగా కలిగినటువంటి విద్యుత్ శక్తి, దాన్ని మనం వాడుకొని కూడా ఈ చీకటిని తొలగించుకోవచ్చు. లేదా ఒక్కొక్క చోట హైడల్ పవర్, బొగ్గు లాంటి వాటిని ఇంధనంగా వాడి అందులోంచి విద్యుత్ శక్తిని ఉత్పాదన చేసి దాన్ని లోకానికి అందిస్తూ ఉంటారు. లేదా అణు విద్యుత్, అణువు లాంటి దాన్ని బ్లాస్ట్ చేస్తూ అందులోంచి విద్యుత్ శక్తిని తయారు చేసి అందిస్తూ ఉంటారు. సో ఇలాంటి విద్యుత్ శక్తి మనకి అందివ్వడానికి, ఇలాంటి కాంతిని, దీపాన్ని మనకి ఇవ్వడానికి చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో రకరకాల ప్రాజెక్ట్స్ తయారు చేసి తద్వారా మన మధ్యకి ఆ కాంతిని ప్రసరింపచేసి మనకి వస్తువులకి మధ్య ఉండే చీకటిని తొలగించే ప్రయత్నాలు చేస్తుంటారు. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సోర్స్. అయితే ఇలాంటి వాటిలో కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అప్పుడు పవర్ కట్స్ ఉండొచ్చు, నీళ్ళు అందకపోవచ్చు. చూడండి, మన దగ్గర కొన్ని డ్యామ్స్లో ఏదో సుమారు 800 అడుగులు ఉండాల్సినటువంటి నీరు కాస్త అప్పుడప్పుడు 100 అడుగులకి 50 అడుగులకి కూడా కిందకి దిగజారిపోయినటువంటి సన్నివేశాలు ఉన్నాయి మనకి. సో అలాంటప్పుడు విద్యుత్ శక్తి రావడం అందులోంచి కష్టమైపోతుంది. ఒక్కొక్కసారి అలా తయారయ్యేటువంటి ప్రాజెక్ట్స్లో ఏదో ఉపద్రవం జరిగి, చూడండి ఆ మధ్యన ఎప్పుడో శ్రీశైలం ప్రాజెక్టులో అక్కడ ఉండేవి కొన్ని బ్లాస్ట్ అయిపోతే పవర్ రావడం ఆగిపోవచ్చు. లేదు, మనకు కట్టినటువంటి వ్యక్తుల యొక్క సామర్థ్యపు చాకచక్యం చేత గట్టిగా ఏదో ఒక పెద్ద తుఫాను వచ్చి ఒక పెద్ద ఫ్లడ్ వస్తే ఆ ప్రాజెక్టు కాస్త దాంట్లో కొట్టుకుని పోతే పోవచ్చు. మనం తయారు చేసే సోర్సెస్, కాంతినిచ్చేటటువంటి ఆ సోర్సెస్ ఇలాంటి ఉపద్రవాలకి లోను అయ్యే ప్రమాదం ఉంది. కానీ కాంతిని ఇచ్చి చీకటి పోగొట్టేటటువంటి సోర్సెస్ కొన్ని అసలు ఇలాంటివి అవసరం లేకుండా సహజంగానే మనకి కాంతినిచ్చేటటువంటి ఆధారాలు కలిగినటువంటి కొన్ని ఉన్నాయి. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇలాంటివి. వీటికి ఉపద్రవాలు ఉండవు. ఎవరో వచ్చి వాటిని ఏదో చేయడం కానీ, లేదు ఏదో ప్రమాదం వచ్చి పోవడం కానీ, పవర్ ఆఫ్, పవర్ కట్ ఇట్లాంటివి వాటిల్లో ఉండవు. సూర్యుల్లో ఉండవు. సూర్యుడు నిరంతరం మనకి కాంతిని ఇస్తూనే ఉంటాడు. మన దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై ఆ సూర్యకాంతి మన దాకా చేరకపోవడం లాంటివి జరిగితే జరగచ్చు. లేదా మనం ఏదైనా పైన ఒక కప్పు ఏర్పాటు చేసుకుని ఆ లోపల ఎక్కడో మనం కూర్చుంటే ఆ కాంతి మనకి అందకపోవడం లాంటివి జరగచ్చు. భౌతికంగా ఏర్పాటయ్యేటటువంటి వాటిలో ఇలాంటివి కొన్ని తయారు చేసుకున్నటువంటి సోర్సెస్, కొన్ని సహజంగా ఏర్పడ్డ సోర్సెస్, మనకి వస్తువులకి మధ్య ఉండేటటువంటి చీకటిని తొలగించి, తమస్సుని తొలగించి
ఏది తగినది, ఏది తగనిది, ఏది మార్గము, ఏది అమార్గము, ఏది గ్రహణ యోగ్యము, ఏది కాదు అనేటటువంటి దాన్ని మనకి తెలియచేసేటట్లుగా ఉంటాయి. ఇది మనకి తెలుసు. మానవ జన్మని సార్థకం చేసుకోవడం కోసం, ఈ లోపల ఉండేటటువంటి తత్వ వివేచన మనకి కలగడం కోసం, ఈ లోపల ఏది మనకి కృత్యము అకృత్యము, ఏది మనకి గ్రహించతగినది, ఏది గ్రహించతగనిది ఇత్యాది సదసది చ వివేక్తుం, వీటిని మనం అనలైజ్ చేసుకోవడం కోసం, వీటిని మనం స్పష్టంగా విడదీసి చూసుకోవడం కోసం మనకి అందాల్సిన దీపం ఏది, లోపలి దీపం ఏది, అది జ్ఞాన దీపమే. ఈ జ్ఞాన దీపాన్ని మనం వెలిగించుకోవడం అనేది శాస్త్రము ద్వారా జరగాలి. ఆ శాస్త్రమునకే మానము. మానము అంటే మనకి తెలియచెప్పేది, అలౌకికమైన వాటిని కూడా తెలియచెప్పేది కనుక అది ప్రమాణము. అందుకోసం దాని శాస్త్రము అన్నారు. దానికి అది ప్రమాణం, మూర్ధన్యము. అంటే వేదం అనేటటువంటిది పరమ ప్రమాణం. తత్సారాన్ని మనకు అందించడం కోసం ప్రయత్నం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు, ఎన్నో రకాలుగా అందించారు. అందులో ఉన్నదంతా అందించడం అనేటటువంటి ఎవరికి సాధ్యం కానే కాదు కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అందులో ఉండే ఆలోచన ధార మనకి సవ్యంగా సాగడానికని ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రంగా దాన్ని మనకి బయటికి అందించారు. అందులో కూడా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, రకరకాల దర్శనాలు మనకున్నాయి. అయితే ఇలా ఎవరైనా అందించేది మనకి సరైనటువంటి అవగాహనని ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి సమగ్రత లేకపోవచ్చును. అలాంటి ఇబ్బందులు లేకుండా తనే కొన్నిసార్లు బ్రహ్మ లాంటి వారి ద్వారా అందింపచేసే ప్రయత్నాన్ని కూడా ఆయన చేశాడు. ఆయన కానీ అది కూడా సవ్యంగా పని చేస్తుందో పని చేయదో అనే తనే నేరుగా వచ్చి ఈ లోకంలోకి ఆ శాస్త్ర సారాన్ని ఉద్ధరించి ఇవ్వాలి అని ప్రసాదించినటువంటి అతి ఉత్తమ ఉపదేశ గ్రంథం శ్రీమద్ భగవద్గీత. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిసృత. మహానుభావులు చెప్పారు, ఈ భగవద్గీత అనేది మిగతా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా బ్రహ్మ ద్వారా చెప్పించాడు అనుకోండి. ఆయన ఆ బ్రహ్మగారు అప్పుడప్పుడు కొంచెం ఏదైనా పరాకులో ఉండి కొన్ని చెప్పడం మర్చిపోవచ్చును. లేదు ఇంకా ఇతరమైనటువంటి ఋషులు ఎవరికి తాను ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అవసరాన్ని బట్టి కొన్ని చెప్పచ్చు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చెబుదామని కొన్నిటిని జాగ్రత్తగా లోపల రిజర్వ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు విన్నవాళ్ళకి మిగతావి అవగాహన లేకపోవచ్చు. సో ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి. మొదటి నుంచి తుది దాకా కావలసిన అన్ని అంశాలని సమగ్రంగా ఒకచోట క్రోడీకరించి అందించాలి అనే తనే స్వయంగా భారత యుద్ధ ఆ అవకాశాన్ని తాను వినియోగించుకుంటూ ఈ లోకానికి భగవద్గీతోపదేశాన్ని అందించాడు. ఆయన దేనికోసం? మనం శుద్ధి చేసుకోవడం కోసం. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉంటాయి మనకు తెలుసు, లేదా అప్పుడప్పుడు గాలి ఉంటుంది. అంటే కొంతమంది ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళి అలా దేహం మీద ఉండేటటువంటి మాలిన్యాలను పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది కృత్రిమంగా వాయువుని సృజించుకుని తద్వారా తొలగించుకుంటూ ఉంటారు. కొంతమంది హాయిగా నీళ్ళల్లో మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే ప్రతిరోజు ఒకసారో 2 సార్లు ఇంకా ఎక్కువ అవసరమైతే 3 సార్లు నీటితోటి స్నానం ఆడుతూ దేహానికి పైనుండేటటువంటి మాలిన్యాలని కడుక్కునే ప్రయత్నం మనం చేస్తాం. మరి లోపల ఏర్పడే మాలిన్యాల్ని కడుక్కోవడం ఎట్లా?
సకృత్ గీతాంభసి స్నానం. భగవద్గీత అనే కృష్ణ ఉపదేశం అనే జలములతోటి ఒకసారి మన స్నానం ఆడగలిగితే సంసార మల మోచనం. తెలియక మనలో ఉన్నట్లు కూడా అనిపించక పెరుగుతూ ఉండేటటువంటి దురహంకారం అనే మాలిన్యాల్ని కడిగి పారవేయగలిగేటటువంటి మహోపదేశం భగవద్గీత. అయితే దాన్ని ఒక్కసారి విన్నా చాలన్నారు. అయితే ఒకసారి ఎలా వినాలో తెలిస్తే అలా వింటే చాలు. కానీ ఎలా వినాలి? పరీక్షిత్ నరేంద్రుడు భాగవతాన్ని విన్నట్టుగా వినాలి. మనందరికీ తెలుసును, పరీక్షిత్ పాండవ వంశజుడు. ఆయన శ్రీ సుఖ మహర్షి దగ్గర ఉపదేశం చేస్తుంటే భాగవతాన్ని 7 దినాలు 7 రాత్రులు లేవకుండా కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా ఉండి ఆయన చెబుతూనే ఉన్నాడు, ఈయన వింటూనే ఉన్నాడు. ఇంకా 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 చెప్పవాయా, చెవులని దోసిళ్ళుగా చేసుకొని నీ ఉపదేశ అమృత రసాస్వాదన చేస్తుంటే తృప్తిర్మే నాస్తి, నాకు అసలు తృప్తి కలగట్లేదు, ఇంకా 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 వినాలని అనిపిస్తుంది. అలా విన్నాడండి ఆయన, అలా చెప్పాడు ఆయన కూడా. మరి అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు ఆ సందర్భంలో. భాగవతాన్ని విన్నటువంటి మహనీయులు, ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో బోలెడు ఎంతమంది ఉన్నారు. కానీ ముక్తి వచ్చింది ఈయన ఒక్కడికే వచ్చింది. మిగతా వాళ్ళకి ముక్తి రాలా. చెప్పిన ఉపదేశం అదే, విన్న ఉపదేశం అదే. కానీ ఈయన ఒక్కడికే ఎందుకు ముక్తి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలా అంటే, మిగతా వాళ్ళంతా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కాస్త కాల్స్ ఆఫ్ ది నేచర్ అటు వెళ్ళి రావడం, మళ్ళీ ఇటు వెళ్ళి రావడం, అప్పుడప్పుడు ఏమైనా కాస్త స్నాక్స్ గట్రా వస్తే మళ్ళీ వాటిని పుచ్చుకోవడానికి అటు వెళ్ళడం, మళ్ళీ వాటిని తీసుకోవడం రావడం. సో మధ్య మధ్యలో కాస్త డిన్నర్ అక్కడ ఎక్కడన్నా మళ్ళీ కాస్త బండిల్లో పట్టుకొచ్చి అక్కడ ఆ స్టాల్స్లో మళ్ళీ ఆర్గనైజ్ చేస్తే మళ్ళీ కాస్త వెళ్ళి అదేదో పుచ్చుకొచ్చి మళ్ళీ కూర్చుంటూ ఉండడం. లేదు ఒకవేళ అక్కడే కూర్చున్నప్పటికీ కూడా వాళ్ళు యోగోపాసన చేస్తూ దాంట్లో ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండడం చేత మిగతా వాళ్ళెవరికి మోక్షం రాలా. దాన్ని తన యొక్క కనులని చెవులని కూడా దోసిళ్ళుగా చేసుకుని ఆస్వాదించినటువంటి మహనీయుడు పరీక్షిత్తు ఒకడే కనుక ఒక్కసారి వింటే సరిపోయింది, ఆయనకి మోక్షం వచ్చింది. మరి ఇప్పుడు కొంతమంది శ్రీమద్ భాగవత ప్రవచనం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. వీళ్ళు అయ్యా నేను ఇప్పటికీ ఇన్ని 100 సార్లు విన్నానండి అని చెప్పుకునేవాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు, అదృష్టవంతులు. వాళ్ళకి వాళ్ళు శ్రవణోపాసన చేసేటటువంటి మహానుభావులు అని మనం అనొచ్చు అన్నమాట. వినేది ఒకసారైనప్పటికీ అంత శ్రద్ధగా వినగలిగితే, కానీ మనకి అంత శ్రద్ధ ఉండదు కదా. అందుచేత మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండాలి. శ్రద్ధ మనలో అంతంత మాత్రమే కనుక అది లోపల పట్టేటంత వరకు వింటూనే ఉండాలి. మనకి పాఠం పరీక్షల్లో రాయాలి అంటే అది మళ్ళీ ఏ పుస్తకం పట్టుకుని ఓపెన్ ఎగ్జామినేషన్ కాదు కదా. అలాంటప్పుడు అది మన కంఠస్థం అయ్యి చక్కగా రాయగలిగేటంత వరకు ఎట్లాగైతే దాన్ని వల్లించాలో అలాగే పెద్దల ద్వారా చెప్పిన దాన్ని వినేటప్పుడు కూడా మళ్ళీ 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 వింటూనే ఉండాలి. హనుమంతుడు అంతటి వాటికి నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం అంటాడు వాల్మీకి భగవానుడు. నా వ్యాకరణ శాస్త్రాన్ని ఆపోసిన పట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆయన మంచి మాటకారి, అందుకే ఆయన పేరు హనుమాన్ అయింది. మంచి మాటకారి, వాగ్మి. ఎంత మంచి మాటకారో రాముడు
సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయనకి. ఒక శత్రువు, ఘోరమైనటువంటి శత్రువు, తీవ్రమైన శత్రువు ఆ అవతల వ్యక్తిని తల తీసేద్దాం అని కత్తి పట్టుకొచ్చి ఎత్తి వాడి మీద వేసేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఈ ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళి తన మాటలు ప్రారంభిస్తే వాడికి తెలియకుండానే వాడు ఆ కత్తిని అట్లా తింటేస్తాడు. అప్రయత్నంగా ఉధృతాసేహే అరేహే అపి, వాడికి కూడా కత్తి అలా పక్కకి వెళ్ళిపోతుంది వాడికి. అంటే అంత మాటకారి అని అర్థం. అంటే మాటలలో ఎక్కడ పొరపొచ్చాలు కానీ పొల్లులు కానీ లేనిపోనివి కానీ ఉండకుండా ఎంత ఉండాలో అంతే ఉండేటటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. అలా కాగలిగాడు అంటే ఎన్నిసార్లు నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం. హే లక్ష్మణ్, ఇతను మాటల్లో ఆరితేరిన వాడయా. ఒకటి కాదు అనేకము, ఒకసారి కాదు అనేక సార్లు, ఒకరి నుండి కాదు అనేక మంది మహానుభావుల నుండి చాలాసార్లు విన్నవాడు కనుకనే ఇంత నైపుణ్యాన్ని సంపాదించగలిగాడు. చూసావా, జాగ్రత్తగా మాట్లాడు. నేను కూడా మాట్లాడడానికి లాభం లేదా, నువ్వు మాట్లాడగలిగిన వాడివి, మాట్లాడు ఈయనతోటి అంటాడు రాముడు లక్ష్మణుడితోటి. మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామిని చూసినటువంటి సందర్భంలో భగవంతుడు భగవద్గీత ఉపదేశం తానే స్వయంగా ఇచ్చిన ఆనాడు విన్నటువంటి అర్జునుడికి అది అంతంత మాత్రమే పనిచేసింది. యుద్ధం చెయ్యను అని కూర్చున్నటువంటి స్థితి పోయి కరిష్యే వచనం తవా అనిపించేట్టు చేసింది. ఎప్పుడు 18వ అధ్యాయం దాకా వెళ్ళిన తర్వాత అనిపించింది ఆయనకి. పాప మన కృష్ణుడి యొక్క మనస్తత్వం, ఈయన ఉపదేశం ప్రారంభించగానే కృష్ణ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నన్ను యుద్ధం చేయమంటున్నావు, కరిష్యే వచనం తవా అనేస్తాడని ఆయన ఉద్దేశం, అనేయాలని. కానీ అర్జునుడు పొరపాటు కూడా అట్లాంటి మాటని అనలేదు ఆయన. నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది అని కూడా అనలేదు ఆయన. అందుకోసం ఏం చేయాల్సి వచ్చింది ఈయనకి? భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. మళ్ళీ చెప్తాను వినవయ్యా, పోనీ ఇంకోసారి చెప్తాను వినవయ్యా అంటూ ఆ చెప్పేటటువంటి విషయాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం మీద తను చెప్పేది ఒకటే సారం, నీ కర్తవ్యాన్ని నెరవేర్చుము. సో సింపుల్. నువ్వు చేయాల్సింది నీ బాధ్యతని నెరవేర్చుట, అంతే. కానీ ఈ బాధ్యత అనేదాన్ని, నెరవేర్చడం అనేదాన్ని, ఆ రెంటికి ఉండేటువంటి సయోధ్యని ఆ వినే అర్జునుడి మనస్సులో పడ్డానికి, తద్వారా మనందరి మనస్సుల్లో కూడా అది పట్టడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆయన. ఎందుకంటే మనం మన కంటైనర్ని క్లీన్గా చేసుకుని వెళ్ళలే, ఇందులో కావలసినంత నింపుకుని మనం ఉన్నాం. మరి ఇందులోకి ఎక్కాలంటే ఏం చేయాలి? ఇందులోకి పోసేది పోస్తుండాలి, అందులో కొంత వెనక తీస్తుండాలి, లోపలిది ఖాళీ చేస్తుండాలి. మనం ఖాళీ చేస్తున్న కొద్దీ మనం మళ్ళీ కొత్తగా నింపుకోవడం అలవాటు మనకి బాగా వచ్చును. అందుచేత ఆయన నింపదలుచుకున్నటువంటిది పూర్తిగా ఇందులో నిండేటంత వరకు తాను చెబుతూనే ఉండాల్సి వస్తుంది ఆయనకి. అందుకే ఆయన భగవద్గీతని ఒకసారి నేను చెప్పేశాను కదా కర్మాచరణ చెయ్యి అని, అయిపోయింది నా బాధ్యత. కొంతమంది టీచర్స్ ఉంటారండి, నేను చెప్పాల్సి నేను చెప్పేసామండి, మొత్తం కోర్స్ అంతా ఫినిష్ చేసేసాను, ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ దాన్ని రివైజ్ చేసుకుంటారో లేకపోతే దాన్ని మెమరైజ్ చేస్తారో మరొకటి చేస్తారో ఏం చేస్తారో, అవర్ డ్యూటీ ఈజ్ కంప్లీటెడ్ అని చేతులు దులుపుకునే ప్రబుద్ధులు ఉంటారు. కానీ కృష్ణుడు అట్లాగా చేతులు దులుపుకునేటువంటి మనస్తత్వం కాదు. చేయాల్సిందేదో అతని ద్వారా చేసేటంత వరకు వదిలిపెట్టకుండా అతనికి చెబుతూనే ఉండాలి, అతని చేత చేయిస్తూనే ఉండాలి, తన వెనక ఉండి దాన్ని గమనిస్తూనే ఉండాలి అనే మనస్తత్వం కలిగిన వాడు కనుకనే భగవద్గీతని
కేవలం కర్మాచరణ చేయుము అనేదాన్ని అందులో ఎన్ని అంశాలు విడదీయచ్చో అన్ని అంశాలని విడదీసి ఒక్కొక్కదాన్ని స్పష్టమయ్యేటట్లుగా ఆయన అర్జునుడికి తెలియజేస్తున్నాడు. అందులో 6వ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగో నామ 6థోధ్యాయ, ఆత్మ సంయమ యోగము అని పేరు. గడిచిన అధ్యాయానికి 5వ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము అని పేరు. ఇప్పుడు ఆత్మ సంయమ యోగం. ఆత్మ అంటే మనస్సు, సంయమము అంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకుంట, నిగ్రహించుట అని అర్థం. మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవడం అనేటటువంటి ఒక ప్రక్రియ, ఒక సాధనం, ఒక ఉపాయం. దేనికి అంటే నీకు తెలియాల్సినటువంటి తత్వాన్ని స్పష్టం చేసుకోవడం కోసం, నీవు చూడదలుచుకున్నటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని నీకు కలిగించడం కోసం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ప్రవేశిద్దాం దాంట్లోకి. జై శ్రీమన్నారాయణ.